నమస్తే. నా పేరు డాక్టర్ టి మహేష్ బాబు, ఎండి ఆయుర్వేద. నేను ఒక ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ అండ్ నాడీ వైద్య. సో ఈరోజు మనం ఒబేసిటీ గురించి మాట్లాడుకుందాం. సో ఒబేసిటీ అంటే సొసైటీలో చాలామందికి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం చూస్తూనే ఉంటాం. అండ్ ఒబేసిటీ అంటే అందరికీ ఒక రకమైన భయం కూడా ఉంది. అయితే ఈరోజు నేను ఒబేసిటీ గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నా. ఎందుకంటే ఒబేసిటీ అంటే అందరికీ చాలా అపోహలు ఉన్నాయి. సో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని మీరు తెలుసుకుని దాని ప్రకారంగా కనుక మీరు నడుచుకుని ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా ఈ ఒబేసిటీ అనే ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బిఎంఐ అని మీరు చాలా కామన్గా వినే ఉంటారు కదా. సో ఈ బిఎంఐ అనే దానికి, ఒబేసిటీకి అస్సలు మనం భయపడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే బిఎంఐ చూసుకుని బిఎంఐ ఎక్కువ ఉంటే ఒబేసిటీ అని భయపడుతున్నారు చాలామంది. అది ఒక్కటే మాత్రం ఒబేసిటీ కింద కాదు, గుర్తుపెట్టుకోండి. ఒబేసిటీ అంటే ఇంకా చాలా డిఫరెంట్ సిమ్టమ్స్ అవన్నీ కలిగి ఉంటాయి. బట్ ఓన్లీ బిఎంఐ చూసుకుని ఎక్కువ ఉంటే ఒబేసిటీ అని మాత్రం భయపడకండి. ఎందుకంటే బిఎంఐ అనేది జస్ట్ ఒక వెయిట్కి హైట్ క్యాలిక్యులేషనే. ఆ వెయిట్లో కనుక మజిల్ ఇన్వాల్వ్మెంట్, ఫ్యాట్ ఇన్వాల్వ్మెంట్, బోన్ ఇన్వాల్వ్మెంట్ అన్నీ కలిపి బిఎంఐ క్యాలిక్యులేట్ అవుతుంది. బట్ ఒబేసిటీ అంటే ఎక్సెసివ్ ఫ్యాట్ టిష్యూ డిపాజిషన్ని మాత్రమే మనం ఒబేసిటీ కింద తీసుకుంటాం. సో ఎవరైనా ఫుల్ మస్కులర్ ఉండి, బోన్ స్ట్రెంత్ ఉండి ఉన్నవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే ఫ్యాట్ డిపాజిషన్ ఎక్సెసివ్గా ఉండి ఎక్సెసివ్ ఫ్యాట్ ఉంటుందో అప్పుడు మాత్రం దాన్ని మనం ఒబేసిటీ అని కన్సిడర్ చేసి మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగే ఈ ఒబేసిటీ అనే దానికి స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ అని ఒక నార్మల్ టెస్టింగ్ ఉంటుంది. ఈ స్కిన్ ఫోల్డ్ టెస్టింగ్ అని ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్స్ కానీ, ట్రైసెప్స్ కానీ, నెక్స్ట్ బెల్లీ దగ్గర కానీ, థై, గ్లూటియల్ ఇలాగ డిఫరెంట్ రీజన్స్లో మనకి మెజర్ చేయడం జరుగుతుంది. అలా మెజర్ చేసిన స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ నార్మల్ వాల్యూస్ మనకి మీరు ఇంటర్నెట్లో చూడొచ్చు, దొరుకుతాయి కామన్గానే. సో ఆ స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ యూజువల్గా మనకి క్యాలిపర్ అనే ఒక డివైస్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ కనుక ఎక్కువ ఉంటే మన ఫ్యాట్ డిపాజిషన్ని మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఒబేసిటీ అనే దానికి భయపడాల్సి ఉంటుంది. సో ఈ ఒబేసిటీని ఆయుర్వేదిక్లో స్థౌల్య చెప్పబడింది. ఫస్ట్ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఒబేసిటీకి అందరూ ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ ఉంది, ఆయుర్వేదిక్ ఫాలో అవుదాం, ఆయుర్వేదిక్ డైట్ అని. సో ఆయుర్వేదిక్ డైట్ అలా ఏమి ఉండదండి. నార్మల్ డైట్, హెల్తీ డైట్, అది ఆయుర్వేదిక్ చెప్పినా ఎందులో చెప్పినా సరే ఒక హెల్తీ డైట్ ఫాలో అవ్వడం చాలా మంచిది. సో ఆయుర్వేదిక్లో సప్తధాతువులు అంటారు. ఈ సప్తధాతువుల్లో మేధోధాతు అనేది ఒకటి. సో ఈ మేధోధాతు ఎక్కువ అవ్వడం వల్లే మనకి స్థౌల్యం అనేది వస్తుంది. అంటే ఈ 7 ధాతువుల్లో సో రస, రక్త, మాంస, అస్థి, మేధో. సో ఈ మేధోధాతు దగ్గరకు వచ్చి అక్కడ అబ్స్ట్రక్షన్ ఉండి మేధోధాతు ఎక్కువగా పెరిగిపోయి ఇంకా దాని తర్వాత ఉత్తర ధాతువులు ఏవైతే ఉన్నాయో అవి పెరగకుండా ఈ మేధోధాతు మాత్రమే ఎక్కువ అయిపోయి మనకి చాలా డిసీజెస్ని కాజ్ చేస్తూ ఉంటుంది. అండ్ మనకి తెలుసు ఈ ఒబేసిటీ అనే దానివల్ల ఎన్నెన్ని డిసీజెస్ వస్తున్నాయో. సో కార్డియాక్ డిసీజెస్ అని, ఇలాగా డిఫరెంట్ మెటబాలిక్ డిసీజెస్ అని, ఈవెన్ డయాబెటీస్, ఇలాగా డిఫరెంట్ డిసీజెస్ వస్తున్నాయి. సో ఈ ఒబేసిటీకి డెఫినెట్గా ట్రీట్మెంట్ పరంగా కానీ, డైట్ షెడ్యూల్ పరంగా కానీ, ఎక్సర్సైజ్ పరంగా కానీ అన్నీ డీటెయిల్డ్గా ఆయుర్వేదిక్లో చెప్పారు. సో మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైట్ షెడ్యూల్ మాట్లాడుకునే ముందు మనం రీజన్స్ అనేవి ఒబేసిటీకి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రీజన్స్ అనేవి మనం అవాయిడ్ చేయగలిగి పక్కన పెట్టగలిగితే కనుక ఒబేసిటీ ప్రివెన్షన్ కానీ, ఒబేసిటీ ట్రీట్మెంట్లో కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజెస్ చూసుకుంటే కనుక మెయిన్ కాజ్ ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఫుడ్ ప్యాటర్న్ అండ్ ఆఫ్ కోర్స్ ఫుడ్ టైమింగ్ కూడా. ఎందుకంటే ఎప్పుడు తింటున్నాం, ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఈ 3 క్వశ్చన్లు. సో ఎప్పుడు తింటున్నాం అనేది టైం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఆ టైం సెన్స్ ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు కనుక మనం తింటున్నట్టయితే పర్టికులర్గా ఏమవుతుందంటే ప్రీవియస్ తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా మనం టైం అయింది కదా అని తినేయడం, అలా తీసుకోవడం వల్ల కూడా ఫస్ట్ రీజన్, ఒక మెయిన్ రీజన్ అవుతుంది ఒబేసిటీకి. గుర్తుపెట్టుకోండి అందరూ. సో టైం ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్, ఎంత తింటున్నాం. సో ఓవర్ ఈటింగ్, ఎక్సెసివ్ ఈటింగ్ అని, ఎందుకంటే మనకి ఆకలి అంత వేసింది కాబట్టి అంతా తినాలి అనే ఒక అపోహ ఉంటుంది. సో మనకి ఉన్న కెపాసిటీ దానికన్నా కొంచెం తక్కువే ఎప్పుడు తినాలి. సో క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైం, తర్వాత క్వాంటిటీ అండ్ నెక్స్ట్ క్వాలిటీ. అంటే ఏం తింటున్నాం. సో ఆకలేసింది ఏదో ఒకటి తినేద్దామని కాకుండా హెల్దీ ఫుడ్ చూస్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో మీరు అనుకోవచ్చు హెల్దీ ఫుడ్ అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, డెఫినెట్గా మనం తీసుకునే జంక్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా అన్హెల్దీ ఫుడ్స్లోకి వస్తాయి. అంటే ఏవైతే డైజెషన్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటాయో, అలాగే ఎక్కువ మనం తిన్న తర్వాత మీ బాడీలో చాలా అన్కంఫర్టబుల్ చేంజెస్ క్రియేట్ చేస్తుందో, ఇలాంటివన్నీ కూడా మీరు డెఫినెట్గా ప్రిజర్వేటివ్స్ ఎక్కువ యూసేజ్ ఉంటుందో, ఐ మీన్ ప్యాక్డ్ ఫుడ్స్ కానీ అండ్ నెక్స్ట్ కెమికల్ యూస్ చేసిన ఫుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫాస్ట్ ఫుడ్స్లో డిఫరెంట్వన్నీ యూస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా కనుక మనకి డెఫినెట్గా అన్హెల్దీ ఫుడ్స్ తీసుకుంటారు. సో ఇలాంటి అన్హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఒబేసిటీ అనేది వస్తుంది. సో ఈ 3 ఫుడ్కి రిలేటెడ్గా మెయిన్ కాజెస్. అండ్ ఇంకా మిగిలిన కాజెస్ కనుక డెఫినెట్గా తీసుకుంటే ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే శారీరక శ్రమ ఏం లేకుండా సింపుల్గా కూర్చున్నాం, టీవీ చూసాం, లేకపోతే మొబైల్తో గడిపేసాం. అండ్ ఈ మధ్య డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కూడా వాళ్ళ జాబ్ పరంగా కానీ బిజినెస్ పీపుల్ కానీ వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళ పోస్చర్స్ బట్టి కూడా ఎక్కువ టైం అలా స్పెండ్ చేసి ఎనర్జీ ఎక్స్పెండిచర్ మరియు వాళ్ళు తీసుకునే ఫుడ్ ఇంటేక్ కూడా మ్యాచ్ అవ్వకపోవడం వల్ల కూడా ఒబేసిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇవి కాకుండా ఒబేసిటీ డిఫరెంట్ డ్రగ్స్ మిస్యూజ్ వల్ల, ఎక్సెసివ్ ఓవర్డోస్ ఆఫ్ సమ్ మెడికేషన్స్ వల్ల, అలాగే కొన్ని డిసీజెస్కి సెకండరీగా కూడా వస్తూ ఉంటుంది. సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో మనం ఫస్ట్ రీజన్ ఐడెంటిఫై చేసుకోవాలి. బట్ ఏదేమైనా సరే ఇప్పుడు నేను ఒక డే షెడ్యూల్ని మనం డిస్కస్ చేద్దాం. ఇలా కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వగలిగితే ఫస్ట్ దేని కారణం వల్ల చేత వచ్చినా సరే మనం దాన్ని అయితే ఫస్ట్ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఈలోపు మనం డెఫినెట్గా ఒక డాక్టర్ని సంప్రదించి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. సో బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ లేచిన వెంటనే ఎర్లీగా లేవగలిగితే ఇంకా బెటర్. సో మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ ఆర్ యోగా. సో నేను డెఫినెట్గా ఇదే చేయాలి అని చెప్పను, ఎందుకంటే రోజు ఒకే ప్యాటర్న్ ఎక్సర్సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్కౌట్స్ అనుకోవచ్చు, నేను జిమ్కి వెళ్తున్నాను సార్ అని. జిమ్ అని కాదండి, ఏదైనా సరే ఒంటికి క్యాలరీ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కనుక ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఒకటే చేస్తున్నామంటే బాడీకి అది ఒక్కటే అలవాటు అవుతుంది. మిగిలిన వాటికి మనం కష్టం అవ్వడం చాలా డిఫికల్ట్ అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఒకే దానికి మాత్రం ఎప్పుడూ సరే స్టిక్ ఆన్ అయితే ఉండద్దు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సో ఫస్ట్ డే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 minutes వాక్ చేయండి. వాకింగ్ అంటే నార్మల్గా ఏదో ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు కాకుండా బ్రిస్క్ వాక్ అండ్ పవర్ వాక్, అంటే చాలా ఫాస్ట్గా వాకింగ్ మీదే కాన్సన్ట్రేషన్, మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ వచ్చి వాకింగ్ చాలా ఫాస్ట్గా చేయాలి. చేసిన 30 minutes అయినా చాలా ఎఫెక్టివ్ వాకింగ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రోజు మళ్ళీ వాకింగే కాకుండా ఏదైనా ఎక్సర్సైజ్ మీరు చూస్ చేసుకుని చేయొచ్చు. లేదా అంటే యోగా, సూర్య నమస్కారాలు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఆసనాలు ఏమీ చేసేయక్కర్లేదు. సింపుల్గా సూర్య నమస్కారాలు ఒక
సూర్య నమస్కారాలు అంటే 12 ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒక సెట్తో స్టార్ట్ చేసి తర్వాత 3 ఆర్ 4 సెట్స్ మీ క్యాలిబర్ని పట్టించి డెఫినెట్గా చేయొచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడు మనకి హాఫ్ స్ట్రెంత్ వరకే చేయాలి. ఒక ఇండివిజువల్ తన హాఫ్ స్ట్రెంత్ వరకు మాత్రమే ఇది చేయాల్సి ఉంటుంది. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దానికి మించి చేస్తే వేరే ప్రాబ్లమ్స్ అండ్ ఈవెన్ డెత్ కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకరోజు వాకింగ్, ఒకరోజు ఎక్సర్సైజ్ ఆర్ ఒకరోజు యోగా ఇలా చేయండి. లేదంటే ఒక 3 డేస్ యోగా చేయండి, ఒక 3 డేస్ ఎక్సర్సైజ్ చేయండి, ఆర్ ఎల్స్ ఒక 3 డేస్ వాకింగ్ చేయండి, ఒక 3 డేస్ యోగా చేయండి. ఇలా ఏవైనా 2 ఆప్షన్స్ని 3 డేస్గా డివైడ్ చేసుకోండి, లేదా ఆల్టర్నేటివ్ డేస్ చేసుకోండి. ఒకరోజు రెస్ట్ తీసుకోండి. మీరు 7 డేస్లో మినిమం 5 డేస్ అయితే ఖచ్చితంగా స్టిక్ ఆన్ టు ఎనీ ఎక్సర్సైజ్ ఆర్ యోగా ఆర్ వాకింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో దీని తర్వాత వస్తే 7 o'clockకి ఆన్ ఎంప్టీ స్టమక్ ఒక జీరా వాటర్ లాగా మీరు ఏవేవో జ్యూసెస్ అని, ఆ వెజిటేబుల్ జ్యూసెస్ అని, ఇవని అవని అవి ఏం అవసరం లేదండి. జీరా అనేది మనకి చాలా ఇంట్లో సింపుల్గా దొరుకుతుంది కాబట్టి కొంచెం జీరాని తీసుకుని ఒక చిన్న పాట్లో బాయిల్ చేసుకుని, చిన్న వెజల్లో బాయిల్ చేసుకుని ఆ వాటర్ని ఒక చిన్న గ్లాస్ కనుక తీసుకుంటే డెఫినెట్గా మీకు 3-4 kgs అనేది చేంజ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు రెగ్యులర్గా కనుక ఫాలో అయితే. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ లైట్గా, కొంచెం మరీ ఆయిలీ కాకుండా, ఆయిలీ రోజు తినద్దని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఈ పూరి లాంటివి కూడా ఇష్టం ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు డెఫినెట్గా తీసుకోవచ్చు. బట్ డైలీ కొంచెం హెల్దీ బ్రేక్ఫాస్ట్. బట్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, క్వాంటిటీ అనేది దృష్టిలో పెట్టుకుని తీసుకోండి. మళ్ళీ 11 o'clockకి ఏదైనా సింపుల్ ఫ్రూట్స్ కట్ చేసుకుని కానీ ఆర్ డ్రై ఫ్రూట్స్ కానీ ఒక చిన్న బాక్స్లో పెట్టుకుని, ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఆఫీస్కి తీసుకెళ్ళండి, ఆర్ బిజినెస్ మ్యాన్ అయితే డెఫినెట్గా మీతో పాటు ఒక బాక్స్ ఉంచుకోండి. 11 o'clockకి తీసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీ ఎనర్జీ గివింగ్ బట్ లెస్ ఫ్యాట్ ఆర్ లెస్ క్యాలరీ ఇంటేక్ అనేది డిస్ట్రిబ్యూటెడ్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఫ్యాట్ అబ్జార్ప్షన్ ఇలా మనకి బాడీలో ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు ఫ్యాట్ కన్జంప్షన్ కూడా కొన్నిసార్లు కట్ చేయాల్సి ఉంటుంది. సో 11 o'clockకి యూజువల్గా నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవి పెట్టుకుని కొంచెం తిని మళ్ళీ 1 o'clockకి లంచ్ చేసి, లంచ్ మీరు హెల్తీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తినండి. బట్ నార్మల్గా ఆయుర్వేదిక్లో ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టమక్ని 4 parts చేసుకోమన్నారు అనుకోండి. ఆ 4 partsలో 1 part అనేది సాలిడ్గా కంప్లీట్గా తినాలి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో 1 part కంప్లీట్గా తినేసిన తర్వాత ఇంకో పార్ట్ లిక్విడ్ తీసుకుని ఇంకొక పార్ట్, సో ఓకే స్టమక్ని 3 partsగా డివైడ్ చేసి మీకు సింపుల్గా అర్థం కావాలి కాబట్టి 3 parts అనుకోండి. ఈ 3 partsని తీసుకుంటే ఈ కంప్లీట్ హాఫ్ పార్ట్ సాలిడ్ తీసుకుని ఇంకొక 1/4 part లిక్విడ్ తీసుకుని ఇంకొక 1/4 part ఎయిర్ని వదిలేయమంట. అంటే అంతవరకే మీ కెపాసిటీ అనుకుని తినాలి. సో ఫుల్ ఫిల్లింగ్ అనేది చేయకూడదు. సో దానికి మీరు హ్యాపీగా మీకు నచ్చిన టేస్ట్ తినండి, అంత డెలీషియస్ ఫుడ్ని ఎంజాయ్ చేయండి లంచ్కి. బట్ క్వాంటిటీని ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి, అన్హెల్దీ ఫుడ్స్ లాంటివి కాకుండా హెల్దీ హోమ్ మేడ్ ఫ్రెష్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ వెజిటేబుల్సే తినాలి, ఉత్తి ఫ్రూట్సే తినాలి, ఉత్తి వెజిటేబుల్స్ తింటే మేము వెయిట్ లాస్ అయిపోతాం అనేది ఏం కాదండి. బాడీకి కార్బ్స్ కూడా అవసరమే, విటమిన్స్ అవసరమే, ప్రోటీన్ అవసరమే, అన్నీ అవసరమే. ఈవెన్ ఫ్యాట్ కూడా లిమిటెడ్ క్వాంటిటీలో బాడీకి అవసరమే. ఎందుకంటే మన బాడీలో కొన్ని సిస్టమ్స్ రన్ అవ్వడానికి ఫ్యాట్ అనేది కారణం. బట్ ఇక్కడ మనం మాట్లాడుకునే సిచ్యువేషన్ ఏంటంటే ఎక్సెసివ్ ఫ్యాట్ గురించి మాట్లాడుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈవినింగ్ 4 or 5కి టీ తీసుకునే హ్యాబిట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా టీ తీసుకోవచ్చు, ఆర్ కాఫీ తీసుకోవచ్చు. సో అలాంటిది ఏదైనా పర్వాలేదు తీసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, యూజువల్గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఒక రాంగ్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఉంటాం. టీ అండ్ కాఫీలో సమ్ సాల్ట్ బిస్కెట్స్ లాంటివి ఆర్ ఎల్స్ సమ్ టీ బిస్కెట్స్ అని సపరేట్గా ఉంటాయి. సో ఇలాంటివి మాత్రం యూజ్ చేయొద్దు, ఎందుకంటే అలాంటి రాంగ్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి. సో ఇలాంటి రాంగ్ కాంబినేషన్స్ గురించి మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం. సో బట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అలాంటి రాంగ్ కాంబినేషన్స్ మాత్రం యూజ్ చేయొద్దు. మీరు టీ తీసుకుంటానంటే టీ తీసుకోండి ఆర్ కాఫీ తీసుకోండి, అలాంటిది ఏమైనా ప్రాబ్లం లేదు. బట్ ఈవినింగ్ అనేది మీరు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఈవినింగ్ అనేది ఒక హెల్దీ స్నాక్ ఏదైనా డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. అండ్ నైట్ డిన్నర్ మాత్రం మ్యాక్సిమం 7కి ఎండ్ చేస్తే చాలా బెటర్. బట్ 7 to 8 ఓకే మ్యాక్సిమం. మీరు అనొచ్చు సార్ నాకు ఈ టైంకి కుదరకపోవచ్చు అని. సో
ఆన్ టు ద మోస్ట్ మీరు 8 కల్లా మీ డిన్నర్ కనుక క్లోజ్ చేయగలిగితే అండ్ 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి బయటికి వెళ్తే డెఫినెట్గా మీ హెల్త్ అనేది సెట్ అవుతుంది అండ్ ఒబేసిటీ కూడా చాలా వరకు తగ్గుతుంది. అండ్ 7కి ఏం తీసుకోవచ్చు, మీరు ఆఫ్టర్నూన్ తిన్నంత క్వాంటిటీ కన్నా కొంచెం తక్కువ తీసుకోండి. అలాగని చపాతీయే తినాలి ఇది తినాలని ఏం లేదు. సో మీరు నార్మల్ ఫుడ్ మంచిగా తీసుకోండి, బట్ కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి. అండ్ మోస్ట్లీ స్పైసీగా అలాగేమి నైట్ ప్రిఫర్ చేయొద్దు. అండ్ నైట్ కర్డ్ అవాయిడ్ చేయండి. అండ్ మోస్ట్లీ బటర్ మిల్క్ ఆర్ మజ్జిగ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ 7 కల్లా కంప్లీట్ చేసేసారనుకోండి, బట్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఒకవేళ మీకు అలాగా హంగర్ క్రేవింగ్ ఏమైనా ఉంటే కనుక కీరా లాంటిది ఏమైనా తీసుకోండి. సో జస్ట్ వాటర్ తీసుకుని మీరు మోస్ట్లీ నిద్రపోవడానికి అలవాటు పడండి. ఎందుకంటే మీరు ఈ చేంజ్ చేసిన తర్వాత 7 డేస్ మీకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, అందరికీ అని కాదు, బట్ కొంతమంది ఫేస్ చేయొచ్చు అలవాటు ఉండదు కాబట్టి. బట్ డెఫినెట్గా మీకు 7 డేస్ తర్వాత నార్మల్ అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, 7 to 8 లోపు మీ డిన్నర్ అనేది కంప్లీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, డాక్టర్స్ ఎవరైనా, ఇప్పుడు మేమే ఉన్నా, సో మోస్ట్లీ నేను హాస్పిటల్లో ఉన్నా ఎక్కడున్నా సరే 7కి నేను ఒక బాక్స్ తెచ్చుకుని ఏం పనిలో ఉన్నా ఆ వర్క్ కొంచెం పాజ్ చేసి ఆ బాక్స్ తినేసి నేను మళ్ళీ నా వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటా. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగా ఎవరెవరు మీ ప్రొఫెషనల్స్ బట్టించి బిజినెస్ పీపుల్ కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు, మీకు ఇంట్లోకే వచ్చి తినడం కుదిరితే డెఫినెట్గా తినండి. లేదంటే ఒక బాక్స్ తీసుకుని ఆ టైంకి మాత్రం కంప్లీట్ చేసేసేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు మార్నింగ్ డే నుంచి నైట్ వరకు మీకు షెడ్యూల్ అనేది చెప్పాను. అండ్ దీంతోపాటు ఏ గుడ్ స్లీప్ ఈజ్ డెఫినెట్లీ ఏ బెటర్ కాజ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఒబేసిటీ. గుర్తుపెట్టుకోండి, స్లీప్ అనేది కావాల్సినంత ఉండాలి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు స్లీప్ ఎక్కువ పడుకుంటే ఎక్కువ లావ్ అయిపోతామని. కాదండి, సరిగ్గా పడుకోపోతేనే ఎక్కువ లావ్ అవుతారు. మీరు అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఈ షెడ్యూల్ని కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఏదైనా సరే ఒక బాడీ ఇంబైబ్ చేసుకోవడానికి 35 డేస్ పడుతుంది. సో ఈ షెడ్యూల్ కనుక మీరు 35 డేస్ డెఫినెట్గా ఫాలో అయితే కనుక ఒబేసిటీ అనేది తగ్గుతుంది. బట్ కాకపోతే డిఫరెంట్ బాడీస్, అంటే ప్రకృతి అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఆయుర్వేదిక్లో. అలాగా మీ ప్రకృతికి ఏది సూట్ అవుతుంది, ఎలాంటి ఫుడ్ సూట్ అవుతుంది అనేది డెఫినెట్గా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. ఆయుర్వేదిక్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుని ఫాలో అయితే ఇంకా మంచిది. సో ఈ విధంగా మీరు ఫాలో అయ్యి ఒబేసిటీని తీసుకోవచ్చు. దీంతోపాటుగా ఆయుర్వేదిక్లో డిఫరెంట్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అని ఉన్నాయి. సో ఉద్వర్తన అని ఉంటుంది, అంటే బాడీ అంతా ఒక పౌడర్ తీసుకుని అప్లై చేసుకుని అభ్యంగా అంటే మసాజ్ లాగా అప్లై చేసుకుని తర్వాత స్టీమ్ లాగా స్వేదన కర్మ అని ఉంటుంది. అండ్ డిఫరెంట్ వస్తీస్ ఉంటాయి, డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి, శమనౌషధి, శోధన చికిత్స, శమన చికిత్స అని. సో ఈ విధంగా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా లేదా ఈ ఒబేసిటీ రిలేటెడ్ ట్రీట్మెంట్ కావాలన్నా డెఫినెట్గా కన్సల్ట్ చేయండి. సో మళ్ళీ ఇంకొక టాపిక్తో కలుద్దాం. నమస్తే.